పరమార్థం అనేది మానవుని కల్పితం. అవునా కదా? దానివల్ల ఏంటి ఉపయోగం? మీకు ఆశ్రమాల్లో కూర్చొని ధ్యానాలు చేస్తున్నారు, తపస్సులు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. ఏం 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 లాభం పొందినావు నువ్వు? ప్రత్యక్షంగా చెప్పగలవా? ఒక నమ్మకం అంతే. ఆ నమ్మకం అనేది నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా నీకు జరుగుతుంది. ప్రార్థన చేసినంత మాత్రాన నీకు ఎక్కువ జరగదు, నాకు తక్కువ జరగదు. అర్థమవుతుంది? అట్లా తేడా ఎక్కడైనా గమనించినావా నువ్వు? భక్తులుగా ఉన్నవాడికి ఏ రోగాలు రాకుండా, ఏ కష్టాలు రాకుండా కడతీరినాడా? భక్తుడు కానివాడు ఏమన్నా బాధపడినాడా? లేదు కదా. పరమార్థం అనేది ఎందుకే భయముతో ఊహించిన దేవుడు అని చెప్పిన. మొట్టమొదటే దేవుడిని భయముతో ఊహించుకున్నాం. మనం ఊహించుకొని దానికి అనేక కథలు వెళ్ళినాం, ఎన్నో రకాలు చెప్పినాం. అది దేవుడు, ఇది దేవుడు, ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము, పరిపూర్ణము, రకరకాల నువ్వే కల్పన చేసుకున్నావు. మానవుని కల్పనే కదా. మానవుని కల్పనే తప్ప ఎక్కడ సత్యమని చెప్పడానికి అవకాశం లేదు కదా. ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతి ప్రకారము భూతాలు కానీ, వర్ణాలు కానీ, దేవతలు కానీ అర్ధగంటలో అయిపోయింది కదా సబ్జెక్టు. అర్ధగంటలో భూతాలు వచ్చినాయి, వర్ణాలు వచ్చినాయి, దేవతలు వచ్చినాయి, సరిపోయింది కదా. ఇంకా అందులో ఏమైనా సంశయం ఉందా? లేదు కదా. మరి ఇదంతా కూడా మానవ కల్పితమే కదా. ఇప్పుడు నేను చెప్పింది సత్యం, అవునా కదా? ఇదే జరిగేది కూడా, వేరే ఏం లేదు. ఆకాశం వేరు, దేవుడు వేరు, పరిపూర్ణం వేరు, పరబ్రహ్మం వేరు, ఆత్మ వేరు, వేరు 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 వేరు. ఈ వేరన్నిట్లో నువ్వు ఒకటైనా తెలుసా నీకు? ఆత్మ తెలుసా నీకు? పరమాత్మ తెలుసా నీకు? అంతరాత్మ తెలుసా నీకు? బ్రహ్మము తెలుసా నీకు? పరబ్రహ్మం తెలుసా నీకు? అచలము తెలుసా నీకు? పరిపూర్ణం తెలుసా నీకు? ఇన్ని పేర్లు చెప్పుకుంటున్నావే, ఒక్కటన్నా నీకు తెలుసా? ఎవరో చెప్పమను. ఉత్తమాటలు చెప్తే ఒప్పుకోను నేను. దేనికి ఈ పేర్లను పెట్టినారంటే, ఏదైతే అది కూడా నీ ఊహే, అన్నిటికీ అతీతంగా ఒకటి ఉందని, అదే ఎన్ని చేస్తుందని నువ్వు ఊహించినావు. దేని పని చేస్తుంది, భూమి పని భూమి చేస్తుంది, నీటి పని నీరు చేస్తుంది, జలము పని జలము చేస్తుంది, అగ్ని పని అగ్ని చేస్తుంది, వాయు పని వాయువు చేస్తుంది, ఆకాశం పని ఆకాశం చేస్తాము. ఎవరు పనులు చేస్తారు కదా, అవునా కదా? నేలను నడిసే ఒక జీవివి నువ్వు. ఈ విశ్వములో మన సౌర కుటుంబం ఉందే, ఒక నలుసు. ఆ నలుసులో 9 గ్రహాలు ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు 9 ఉన్నాయి. దాంట్లో 100వ వంతు నీ భూమి. దాంట్లో 1వ వంతు నీ భూమి. నీ భూమిలో నువ్వెంత? ఈ భూమిలో నువ్వు కనపడతావా? నువ్వు అసలు కనపడవు. నువ్వు భూమిలో నువ్వు ఒక 100 మైళ్ళు, 1000 మైళ్ళు పైకి చూస్తే భూమిలో చెట్లు చామలు కూడా కనపడవు, ఈ పర్వతాలు కూడా కనపడవు, ఈ మిద్దెలు మాడలు కనపడవు. నువ్వే కనపడుతున్నావు. ఒక భూమండలంలో నడిసే ఒక అణువు నువ్వు. ఇట్లాంటి భూమండలాలు ఈ విశ్వంలో కోటాను కోట్లు ఉన్నాయి. అర్థమవుతుందా? కోటాను కోట్లు ఉన్నాయి. అయితే దానికి దీనికి మనం పోలినంత దూరం ఉంది. లక్షల సంవత్సరాలు పడుతుంది నువ్వు ఇంకో భూమి జరగాలంటే. ఇట్లాంటి భూమి కూడా ఉన్నాయి ప్రపంచం విశ్వంలో ఎన్నో. కానీ ఈ భూమి నుంచి ఆ భూమి కంటే లక్షల సంవత్సరాలు పడుతుంది.
నువ్వు ముందు ఈ సౌరకుటుంబం దాటుకుని పోతే కదా, ఈ సౌరకుటుంబం దాటుకుని ఇంకో సౌర కుటుంబంలోకి పోవాలా. చంద్రమండలం మన పక్క ఉంది చంద్రమండలం. చంద్రమండలం అనేది చంద్రుడు అనేవాడు దూరంగా లేడు, మన భూమికి ఉపగ్రహం చంద్రుడు. గ్రహాలన్నీ సూర్యుడు చుట్టూ తిరుగుతా అంటే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. తెలుసా ఆ విషయం నీకు? ఈ గ్రహాలన్నీ సూర్యుడు తిరుగుతున్నాయి. ఏది శని అంట, బుధుడు అంట, శుక్రుడు అంట, గురువు అంట, భూమి అంట, నెప్టూను, ప్లూటోను, ఇవన్నీ 9 గ్రహాలు ఉన్నాయి మనకు. ఈ 9 గ్రహాలు కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి. ఒక్క చంద్రుడు మాత్రం భూమి చుట్టూ తిరుగుతున్నాడు. చంద్రుడు తిరుగుతున్నాడు, భూమి చుట్టూ తిరుగుతున్నాడు. ఎందుకంటే చంద్రుడు భూమికి తోడబుట్టినోడు. అంటే భూమి నుంచి విడబడినటువంటి ఒక గ్రహము చంద్రుడు. ఈ 9 గ్రహాలు సూర్యుడి నుంచి విడబడినవి ముక్కలు ముక్కలుగా దాచులు తిరుగుతున్నాయి. చంద్రుడు భూమి నుంచి విడబడినాడు. ఈ భూగోళం నుంచి ఒక పార్ట్ ఊడిపోయి పక్కకు పోయి ఈ భూమి చుట్టూ తిరుగుతుంది. ఇది చంద్రుడు. అర్థమైందా? అందుకే మనకు సందమామ అంటాం మనం. భూదేవి మనకు తల్లి అయితే తల్లికి తోడబుట్టినోడు చంద్రుడు కాబట్టి అందరికీ మేనమామ అయినాడు మనకు. చందమామ అందరికీ మామే, అందరికి మామే కదా చంద్రుడు. అందుకు మనకు మామ అన్నాం. చందమామ ఊరికి పెద్దలు ఊరికి చెప్పిన చందమామని పేరు పెట్టినాడు. చందమామని పేరు పెట్టినాడు. ఎందుకు పెట్టినారు? మనకందరికి మేనమామ కదా. చంద్రుడికి తమ్ముడు, తోడబుట్టినోడు, మనకందరికి మేనమామ అయినాడు చంద్రుడు. అర్థమైందా? ఇట్లా ఈ భూమిలో ఉండే నలుసు నువ్వు దేవుణ్ణి అన్వేషించే శక్తి నీకు ఉందా? దేవుని చూసే శక్తి నీకు ఉందా? ఊరిక పొద్దుపోని మాటలు మాట్లాడుకోవడం తప్ప. అవునా కదా? ఆత్మదర్శనం, ఆత్మదర్శనం అంటే అసలు ఆత్మ అంటే తెలుసా నీకు? ముందు దర్శనం పక్కన పెట్టు. ముందు ఆత్మ అంటే తెలుసా నీకు? తెలియదు. ఏంది ఆత్మ అంటే? దాని నిర్వచనం ఉందా? లేదే. పరమాత్మ అంటే నిర్వచనం లేదే. ఇవన్నీ మనం పేర్లు ఊహించి పెట్టుకున్నాం. ఎట్లా? పిల్లోడు బూది లేకపోతే ఒరే భూషోడు తగ్గిపోతారా అంటున్నాం. భూషణ్ నువ్వు చూసినావా? నువ్వు చూడకనే మీ అమ్మ చెప్పింది, వాళ్ళకి వాళ్ళమ్మ చెప్పింది, వాళ్ళకి వాళ్ళమ్మ చెప్పింది, వాళ్ళకి వాళ్ళమ్మ చెప్పింది, అందరూ చెప్తానే ఉన్నారు. అందరూ చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి పోవే, కోటిపూలు తేవే, అన్ని తెచ్చి మా అబ్బాయికి ఇవే, మా అమ్మాయికి ఇవే అంటున్నావే. యావత్తం చందమామ వచ్చి నీకు పూలు ఇచ్చిందే? అంతే. ఇది కూడా భ్రమపడగాకండి. ఏదో ఉంది, దాని సూచన నా జన్మ ధన్యం అవుతుంది, నేను తరించిపోతా, లేకుండా పోతా. ఏంటి పిచ్చి మాటలు కదా ఇవన్నీ? అవునా కాదా? ఈ భూమికి ఒక తత్వం ఉంది. ఈ భూమి ఎన్నిటినో పుట్టిస్తుంది, మళ్ళీ అన్నిటి దాంట్లో లయం చేసుకుంటుంది. అది దాని పని. అవునా కదా? నువ్వు ఆడ పుట్టినావు, భూమిలోనే కదా పుట్టింది. రాముడైనా, కృష్ణుడైనా, యేసైనా, అల్లా అయినా, మరి సాయిబాబా స్వామి అయినా, శంకరాచార్యులైనా, బుద్ధుడైనా, వివేకానందుడైనా, రామకృష్ణ పరమహంస అయినా, రమణ మహర్షి అయినా ఎక్కడ పుట్టినారు? భూమికే పుట్టినారు, మళ్ళీ భూమిలోనే పోయినారు. అవునా కాదా? భూమిలోనే పుట్టి భూమిలోనే లయమవుతున్నారు. మిద్దెలు, మేడలు, పర్వతాలు, కొండలు, నదులు, సరస్సులు అన్నీ ఇందులోనే పుట్టినాయి, అందులోనే లయమైపోతున్నాయి. అవునా కదా? మరి దాన్ని తెలుసుకో. నువ్వు ఏందో లేని దాన్ని ఒకదాన్ని నువ్వు ఊహించుకొని దాన్ని తెలుసుకోవాలంటే దానికి మళ్ళీ మాయ చేసి అది గురువు రహస్యము నేను చెప్తా, ఎవరు తెలియదు, యా గురువు తెలియదు, నాకే తెలుసు. మా గురువు నాకే చెప్పి ఎవరికి చెప్పలే.
ఇట్లా మాట్లాడితే వాడిని గురువు అంటారా? గురువు అంటే ఏంది? నీకు తెలిసిన 4 మాటలు చెప్తూ నా కాడికి వచ్చి నేను చూపించా. ఏం చూపించావు నువ్వు? ఏం చూపిస్తావు? ఎవడో రమ్మని చూపించావు నా కాడికి. తారకము నేను అడిగినా, తారకము చేయాలన్నా స్వామి అవసరమా అన్న? అవసరం లేదా? నువ్వు రమణేశ మాట ఇది. ఎందుకంటే నాతో ఆయన ఆ మాట నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే ఆయన నాతో మాట అంటాడు. ఒకటి చెప్తా వినండి, సాధన చేసే వాళ్ళందరికీ కూడా. నీవు పరిగెత్తినావు, ఆయాసం వచ్చింది అంటే ఎక్కువ శ్వాస తీసుకున్నావు, అంటే దీర్ఘ శ్వాస తీసుకున్నావు. నువ్వు చేసినావా? అదే వచ్చింది. నువ్వు చేసినావా? అదే వచ్చింది కదా. నీకు భయం అవుతుంది, గుండె దడొచ్చింది. నువ్వు చేసింటే వచ్చింది, అదే వచ్చిందే. అదే వచ్చింది. అవునా? నువ్వు కలగన్నావు, నువ్వు కణాలనుకుంటే కానీ వచ్చిందే, అదే వచ్చిందే. నువ్వు దాని మీద మనసు ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు జాగ్రత్తలో ఉంటావు. స్వప్నంలో పెంచగా ఆ స్వప్నం రావాలని రూల్ లేదు కదా నీకు. నువ్వు అనుకుంది ఏది కనలేవు కదా. కనగలవా? కనలేవు. అది ఏదో వస్తుంది, పోతుంది. అట్లానే నీ శరీరములో అన్నము కానీ, నీరు కానీ, అగ్ని కానీ, వాయువు కానీ, ఈ 4 నీ శరీరంలో ఉన్నాయి. అన్నము, నీరు, అగ్ని, వాయువు 4 నీ శరీరంలో ఉన్నాయి. ఈ 4 పదార్థాలు ఈ శరీరం యొక్క నడవడికను బట్టి, ఈ శరీరం యొక్క మానసిక శారీరక స్థితిని బట్టి వాటికవే మార్పు చెందుతూ వస్తాయి. నువ్వు మారవై. నువ్వు మారిస్తే మారవు. నువ్వు మార్చాల్సిన అవసరం లేదు. నువ్వు ధ్యానం చేయాల్సిన పనే లేదు. నువ్వు ప్రాణాయామం చేయాల్సిన అవసరమే లేదు. కృష్ణుడు చెప్పు వాళ్ళ అబ్బ చెప్పని. అర్థమైందా? భయపడ్డాం, గుండె దడొచ్చి ఒళ్ళంత చెమట పట్టింది. మరి ఆ గుండె దడ రావడానికి, చెమట పట్టడానికి నువ్వేమైనా ప్రయత్నం చేసినావా? ఆఖరిలో ఉంటే నీ శ్వాస ఒక రకంగా ఉంటుంది, కడుపుండ తింటే ఒక రకంగా ఉంటుంది, ఖాళీ కడుపుతో ఉంటే ఒక రకంగా ఉంటుంది, నడుస్తే ఒక రకంగా ఉంటుంది, కూర్చుంటే ఒక రకంగా ఉంటుంది, పండుకుంటే ఒక రకంగా ఉంటుంది, ఆలోచిస్తే ఒక రకంగా ఉంటుంది, ఈత కొడితే ఒక రకంగా ఉంటుంది. అర్థమైందే? పరిగెడితే ఒక రకంగా ఉంటుంది. అన్నీ ఒకే రకంగా ఉందా శ్వాస? అంటే మానవ శరీర ధర్మ నిర్మాణ శాస్త్రాన్ని బట్టి ఈ శరీరం ఎలా అయితే పరిస్థితులకు అనుకూలంగా మార్చుతుందో ఆ విధంగా నీ శ్వాస మార్చుతుంది, నీ గుండె కొట్టుకోవడం పనిచేస్తుంది. తర్వాత నీ డబ్బులు నాడల్లో ఉన్న రక్త సరఫరా దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ ఏ టయానికి ఏమేమి ఏదో జరుగుతుందో ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి. దాన్ని నువ్వు జరిపించగలవా? మరి ధ్యానం దేని చేయాలి? నువ్వు ధ్యానం తారకం ఎందుకు చేయాలని తప్పని చెప్పలేను. చేసుకొని సావు, నాకు వద్దు, నాకు అనవసరం. నేను ప్రశ్న వేస్తున్నా, ధ్యానం చేసే వల్ల నేను ప్రశ్న వేస్తున్నా, దానికి సమాధానం చెప్పాను. చేసుకోండి, అది మీ ఇష్టంలే. ఎందుకంటే అందరికీ స్వతంత్రం ఉంది, మనం ఏమని చేసుకుంటాం. మేము వద్దని చెప్పాం. నేను ప్రశ్న వేస్తున్నా, నేను విచారిస్తున్నా, నేను రీసెర్చ్ చేస్తున్నా. ఈరోజు పొద్దున పార్కులో ఇదే టాపిక్ జరిగింది. శ్రీనివాసులు స్వామి ధ్యానం వల్ల ప్రయోజనం ఏమి, ఏ ప్రయోజనం లేదని చెప్తున్నాడు.
అది ఏం ప్రయోజనమో, ధ్యానం ఎందుకు చేయాలా, చేర్చే ఏది ఎక్కడ ఏం దొరుకుతుంది అదంతా నేను రాయాలనుకుంటాను అన్నాడు మూర్తి. రాయి, బంగారంగా రాయి నాన్న, నేను చదువుతా, రాయి. అది నువ్వు ఒక మాట చెప్తా, ఈ మాట తెలుసుకొని రాయన్ని. ఈ వివరం చేసిన పొద్దున నీ శ్వాస వేగం పెరిగిన, వేగం తగ్గిన, శారీరక శ్రమను బట్టి మార్పు ఆటోమేటిక్గా చెందిందా, నువ్వు మార్చుకున్నావా? అదే 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 మార్పు చెందాను. నువ్వెందుకు దాన్ని మార్చుకొని చూస్తున్నావు? నువ్వు కూర్చొని శ్వాస గాలి పీల్చుకుంటే నీకు ఏం లాభం వచ్చింది? యాడికి పోయినా నువ్వు? నేను ఆడుకోపోయినా, వేరే ఒకటి పోయినా, ఆ లోకానికి పోయినా, ఈ ఎవడు చెప్తాడు నీ ఎచ్చలు కూతలన్నీ? ఏం పొందినావు నువ్వు? అది ట్రాస్, మోసం. శ్వాస కావాలి. చిన్నప్పుడు నువ్వు చంటి బిడ్డలు దేవునితో సమానం అంటారు కదా, అప్పుడు ధ్యానం చేసినావు నువ్వు. నేను ఎందుకు దేవుడు ఉన్నారు అప్పుడు? ఇంకా కొంతమంది ఆసనాలు వేస్తుంటారు. ఆసనం కూడా చెప్పిన, పతంజలి ఆసనాలు చెప్పి రాసినట్టు అంటారు. పతంజలి కాదు రాసింది ఆసనాలు. ఒక చిన్న పిల్లవాడు తల్లిగా నుంచి నేల మీద పడతానే వాడు లేచి సక్రమంగా నడిచేంత వరకు ఎన్ని అవతారాలు ఇస్తాడో, ఎన్ని పొజిషన్లో వాడు పండుకుంటాడో, ఎన్ని పొజిషన్లో లేస్తాడో, ఎన్ని పొజిషన్లో బోళ్ళ పడతాడో, అయ్యే ఆసనాలు, కొత్తవి లేవు. వాడు గుద్దతో దొయ్యాడుతా అట్లనే వజ్రాసనం కూర్చుంటాడు. ఇట్ట 2 కాళ్ళు వెనక్కేసుకొని ఈ సీటు నేలకు మోస్తుంది, దానికి మనకు మోయదు. ఆ ఆసనం మనకి ఎవరు నేర్పించినారు? అది వజ్రాసనం బేచి కనుక జీర్ణం అవుతుంది, తెలివచ్చాది అని నువ్వు చెప్పుకుంటాడవే. వానికి ఎవరు నేర్పించారు ఆసనము? వాడు అట్టనే వెళ్ళే అమ్ముకుంటాడు, ఎట్ట అమ్ముకుంటాడు. కాళ్ళు పెనేసుకొని కాళ్ళు ఏళ్ళు తీసుకుని నోట్లో పెట్టుకుంటాడు. అవునా కదా? వానికి ఎవరు నేర్పించారు ఆయన్ని? వాటినే ఈయన బుక్లో రాసుకున్నాడు. ఒక పిల్లవాడు పుట్టిన నుంచి నెల నుంచి వాడు నడక నేర్చుకునేంత వరకు ఎన్ని అగసాట్లు పడినాడో, 4 ఏళ్ళలో 3 ఏళ్ళలో, ఆ అగసాట్లన్నీ యాసనాలుగా రాసుకున్నాడు పతంజలి. మనకు నేర్పిస్తున్నాడు. ఆయన మనం పిల్లప్పుడే నేర్చుకుని వచ్చినాం, మనకు నేర్పిస్తున్నారు. అట్లనే నువ్వు చిన్నప్పుడే చేసినావయ్యా తారకము. శ్వాస పిలిచినావు కదా, పుట్టుకతోనే పిలిచినావు నువ్వు. ఈ పొద్దు కొత్తగా పిలిచేది ఇంత దున్నపోతులు మాత్రమే ఇప్పుడేంది పిలుస్తారు మీరు? అవునా కదా? పిలిస్తే జరిగే మార్పింది సైంటిఫిక్గా నాకు చూపించు. ఒక గంట ధ్యానం చేసినాడు వాడు, వీడు చేయలే, వానిలో ఇంట్లో మార్పు చూపించు నాకు. ఏదన్నా ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ మార్పు చూపించు. నో చేంజ్, మార్పు లేదు. మిషన్లు పెట్టి చెక్ చేసినారు ఫారినర్స్, మనకు లేదు అంత టెక్నాలజీ. ఏమి తేడాలి. ఎందుకు చేయాలి ఇది? ఒక ఆధ్యాత్మిక పద్ధతి ఆశ్రమాలు కట్టుకొని గురువులు శిష్యులు తమ దగ్గరికి రావాలనే ఉద్దేశంతో కొన్ని సిద్ధాంతాలు కొన్ని నిత్య వృద్ధి చేసుకోవాలని చెప్పినారు. అది మనం చేసుకుంటున్నాం అంతే తప్ప 100 సంవత్సరాలు ధ్యానం చేసిన అక్కడ పిలుచుకోరా ఏం సాధించినామంటే ఏం. అవునా కదా? 5 గంటలు 6 గంటలు నేను 12 గంటలు కూర్చునే ధ్యానములో, నేను 24 గంటలు ధ్యానంలో కూర్చున్నా, నేను 3 రోజులు కూర్చున్నా, లేకుండా అన్నం లే నీళ్ళు లేకుండా 3 నాళ్ళు ధ్యానంలో కూర్చున్నా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఏముంది నావు? చివరికి కిడ్నీలు చెడిపోయి నీళ్ళు తాక 3 రోజులు నీళ్ళు తాగాక కిడ్నీలు చెడిపోయి పేగులు అల్సర్ వచ్చి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయినారు. అదే నువ్వు చేసిన దానికి ఫలితం. ఏం చేస్తావు నువ్వు? జ్ఞానం పెంచుకో. అందుకే కృష్ణమూర్తి చెప్పినాడు, ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమా అయ్యా. ఒరే ఈ సాధనని పనికిరావురా,
ఏ సాధన లేని బోధ ఎరిగింతు పోకు, సాధనలందు మరిగితే రాకు. ఏ సాధన జోలి నేలని బాస చేయర. నాకు ముందు నువ్వు తిక్క నా కొడుక వాని మాట ఈ మాట అన్నీ చేస్తున్నావు. నువ్వు నాకు బాస చేయి, నేను ఎరిగిస్తా. ఏంది ఉన్నది ఇది లేనిదని చెప్తా అని చెప్పినారు. ఇక ఆకాశము అంతటా ఉన్నది. ఇదే కృష్ణప్రభువులు నిరుపాధిగమగు భయలున మరిలేకనే కలిగినట్టి మారుతమునకొన్ పర్యాయ నామములగు కలువరియని ఎరుకయనిన కడుమాయగున్. నిరుపాధిగమగు భయలున అంటే ఏ ఉపాధి లేని ఆ బయలులో, ఏ ఉపాధి లేని ఆ బయలులో. ఏ బయలు? బయలంటే ఏంది? మనం మీరు పరిపూర్ణము లేనిది ఊహించుకోకండి. ఉన్న బయలు ఒకటే ఆకాశం. ఉన్నది ఒకటే బయలు, అది ఆకాశం. రెండు బయలు లేవు మనకు. ఉన్నది ఒకటే బయలు ఆకాశం. సర్వత్రా ఉంది, నిండి నిభృకతమైంది. పుట్టుక లేదు, మరణం లేదు. అది ఎరుపు కాదు, తెలుపు కాదు, నలుపు కాదు, పసుపు కాదు, ఏ వర్ణం లేదు. అది లావు కాదు, సన్నం కాదు, పొట్టి కాదు, పొరుగు కాదు, రుచి కాదు, వాసన కాదు, రూపము కాదు, శబ్దము కాదు, స్పర్శ కాదు, రసము కాదు, గంధము కాదు. ఉన్నాయా ఇవన్నీ ఆకాశానికి? ఉన్నాయా? అది అకర్త, అభోక్త, అంతటా ఉండి సర్వ సృష్టికి ఆశ్రయం ఇచ్చింది. అవునా కదా? అదే కదా ఇచ్చింది. దీనికి బిహెండ్గా ఒక పరిపూర్ణం ఉందని, ఆకాశం కన్నా ముందు అది ఉందని అన్న చూపి, ఆకాశానికి అవకాశం ఇచ్చింది. అది ఏదో చూపి నాకు. నువ్వు ఊరికి ఊహే కదా. అవునా కదా? మరి అదే కృష్ణప్రభువు చెప్తున్నాడు, నిరుపాధికమగు భయలున మరిలేకనే కలిగినట్టి మారుతమే పర్యాయ నామములకు కలువరియన ఎరుకయనిన కడుమాయగున్. అయ్యా దాన్ని ఎన్ని చెప్పుకున్నా అది మారుతమేరా. నిరుపాధికం బయలు. ఏ ఉపాధి నా బయలులో ఆ మారుతం వచ్చి ఇన్నయింది. అగ్ని అయింది, జలమైంది, పృథ్వీ అయింది, 80 జీవరాశి అయింది, దేవతలైంది, రాక్షసులైంది, కింపురుషులైంది, కిన్నెరలైంది, ఎన్నో అయ్యింది. అది ఒకటే. అవునా కదా? మళ్ళా ఇంకొక అనదు, చెలియింతనిదాకాశము చలనంబే వాయువనుతు సాటింపదగున్. చెలియించనిది ఆకాశము, చలనంబే వాయువనుతు సాటింపదగున్. చలనమే నీవన్న విశ్వమన, చలనమే తను వెరుకలైన జగమైన సుత. చెలియింతనిదాకాశము చలనంబే వాయువనుతు సాటింపదగున్. చలనమే విశ్వము తానన, చలనమే తను వెరుకలని జగమనిన సుత. ఏమన్నాడు ఇక్కడ? చెలిగించదు ఆకాశము. అవునా కదా? చెలిస్తే కదా శబ్దగుణం వచ్చేది. చెలించకుండా శబ్దగుణం వస్తుందా? నువ్వు కదలకుండా శబ్దం తేగలవా? మరి చెలించిన దానికి శబ్దగుణం ఎట్టు వస్తుంది? చెలించనిది ఆకాశము పక్కన పడేసిన దాన్ని. ఇది చెలించద ఆకాశం పక్కన పెట్టు. చలనంబే వాయువనుచు సాటింపదగును. చలనమే వాయువు, చలనమే విశ్వము తానన. ఈ విశ్వం అంటే చలనమే. ఈ విశ్వం అంటే చలనమే. తానన చలనమే తను వెరుకల. తనువు ఎనుక అంటే దేశీ దేహములు, దేవుడు జీవుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు. అవునా కదా? ఏది చలనమే. చలనమే తను వెరుకలని జగమని నా సూత. ఈ జగత్తన్నీ అదేరా. ఏది? వాయువే. అవునా కదా? ఇప్పుడు ఈ 4 భూతాల్లోనే ఉందా సృష్టి? ఆకాశంలో ఉందా? ఆకాశంలో లేదు కదా. పక్కన నెట్టేసినది. చెలించిన ఆకాశం పక్కన పెట్టేసిన. అవునా కదా? అయితే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి, ఒక ప్రత్యేకత ఉండాలంటే ఒక్కొక్క స్వామికి ఒక ప్రత్యేక. నేను స్వస్వరూప సందర్శనం చేస్తానని కొంతమంది గురువులు చెట్లమ్మడి పుట్టలమ్మడి పిలుచుకుపోయి ఏదో ఒకటి చూపించి వచ్చండారు. అది ఆయన ప్రత్యేకత.
అది ఆయనకే అంకితం. అవునా? ఆ శాస్త్రంతో గీతంతో సంబంధంలే. అవునా కదా? అట్లా అచల సిద్ధాంతం కూడా ఇవన్నీ కాదని, ఒక పరిపూర్ణం ఉన్నదని, అది సత్యమని, ఈ చెలించని ఆకాశం కూడా శబ్దగుణం ఉందని వారు చెప్పడం, నమ్మడం. అవునా కదా? ఇప్పుడు మనము చేసిన విచారణలో 4 భూతాలతోనే సృష్టి జరుగుతుందా? ఆకాశంలో ఎంటర్ అయిందే. అది చెల్లించదయ్యా, దాంతో ఏం పని? చలనంతో కూడుకునేది కదా ఈ విశ్వమైంది. ఈ చలనంతో కూడుకున్న నీవైంది. ఈ చలనంతో కూడుకుంది కదా జగత్ అయ్యింది. అవునా కదా? క్లియర్గా చెప్తున్నారు కదా, జగత్ అంతా దానివల్ల అయిందని. ఏదంతా చలనంతో అయ్యింది. చలనరహితమైనటువంటి ఆకాశము, చలనం లేదంటే అచలమనే కదా. చెలించదంటే అచలమే కదా అంట. అచలమే కదా. మరి చెలించదు ఆకాశం అని చెప్తున్నావు కదా నువ్వు నోటితో. మరి ఎందుకు ఇలా ఈ సంశయం తీరలే? ఎందుకు ఇది కాదు అది కాదు, అది వేరే కొత్తది ఇంకోటి ఉంది అంటే ఊహించాడు. ఆడు చెప్తున్నాడు, పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరుక పోడి మరుగ కన్ చట్టు వల్ల కదలకుండాను బట్ట బయలిట్టిరెరిగి భావింపాదగును ఎరుక లేక సేవింపాదగును. అవునా కదా? ఎరుక లేక సేవింపాదగును బొట్టి ఆశల చేత పట్టుబాడకాయి గుట్టు దేశుక నోట గట్టిగా తెలుసుక భావింపాదగును ఎరుక లేక సేవింపాదగును అని కృష్ణుడు కందార్థం రాసినాడు. మొదలే చెప్పినాడు, ఇది పుట్టేది కాదు గిట్టేది కాదు, పుట్టే గిట్టే ప్రపంచం తెలియదు. ఇది బట్టబయలు చట్టుబయలు కదలకుండును, ఇది బట్టబయలని నువ్వు భావించురా అన్నాడు. భావించి సేవించురా అన్నాడు. చూసి చూడమంటే ఇది చూడని చెప్పలే ఆయన. భావించడం ఏమని? భావించుంటే ఊహించడమే కదా. భావించడం ఊహించడం వేరా? భావించన్నా ఊహించన్నా ఒకటే కదా. ఊహే కదా. ఊహ నిజమవుతుందా? మళ్ళీ ఎరుక లేక సేవింపదు అన్నాడు. ఎరుక లేక సేవింపదు అంటే ఈ మొండమోపలతో ఏమనుకుంటానంటే, నాలో ఉండే ఎరుక నేను బాగా ధ్యానం చేస్తే అది లేకుండా పోతుంది, అప్పుడు పరిపూర్ణ దర్శనం అవుతుంది అని ఎర్రి బట్టి చేస్తూ ఉండాలి ధ్యానాలు. అవునా కదా? ధ్యానం చేస్తే నువ్వు లేకుండా పోతావా? దాడికి పోతావు, చచ్చిపోతే పోతావు. జీవించుండగా లేకుండా పోతావు నువ్వు. జీవించుండకపోయేదానికి అవకాశం ఉందా? ఏమ్మా గుర్రమ్మ చెప్పు. మరి ఎందుకు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయడం? నిజమా కదా ఈ మాట? ఎరుక లేక సేంపదంటే దాన్ని చూసే టయానికల్లా ఇది నిర్వీర్యమైపోతుందంట చెప్తున్నారు వీళ్ళు. అవునా కదా? ఎంత తప్పు ఆ మాట. ఇది నిర్వీర్యం అయిపోతుంది. ఒకడికన్నా అయినాడా నిర్వీర్యము? ఒక్కడిని చూపించు నిర్వీర్యమైన నీవు ఉన్నావు. అయినారా? అసలు గురువులు కానీ సిద్ధాంత పరులు కానీ నిర్వీర్యం అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ఎందుకు చెప్తున్నావు అబద్ధ మాటలని నువ్వు? ఎరుక లేక సేవింపదగును అంటే ఏమని అర్థము? ఎరుక అంటే ఏంది? వాయువుతో ఈ 4 భూతాలతో కూడిన ఈ జగత్తు అంత ఎరుక. అవునా? ఈ 4 లేనిది ఆకాశం. అవునా కదా? ఈ 4 అందులో లేవు. ఆకాశానికి లేవు. ఉన్నాయా? లేవు. అది ఈ ఎరుక లేక దాంతో. ఈ లేకుండా చూసి అది కనపడుతుంది కదా. ఈ ఉన్నంతవరకు నువ్వు ఇయే కనపడతాయి. సినిమా తెర ఉంది, సినిమా కనపడుతుంది, నువ్వు తెర కనపడదు. సినిమా లేకుండా పోతే తెర కనపడుతుంది. అవునా? సినిమా లేకపోతే తెర కనపడుతుంది. అట్లా ఎరుక లేకపోతే పరిపూర్ణంగా కనపడుతుంది అని చెప్పినాను. అచలం అంటే ఆకాశమే.
అవునా కదా? అంటే పెంచుకోకుండా, లేనిపోని భ్రాంతులకు భ్రమలకు గురి చేయకుండా, వేదాంతం అన్నా ఆశ్రమాలన్నా గురువన్నా భ్రాంతుల్లో భ్రమల్లో పెట్టేవాడే గురువు. ఎవరు? నిజ గురువు కాదు. నిజ గురువు పెట్టాడు. నిజ గురువు ఎప్పుడప్పుడు నడిపించుకొని వచ్చాడు. శిష్యుని ఎక్కువ కాలం మోచేవాడు గురువు కాదు. వీడు ఎప్పుడప్పుడు పోతాడా నా కాంచి అనేవాడు గురువు. ఈయనకి ఏదో సంశయం వచ్చినా ఈ సమయం పంపించి పోరా, అన్ని పనులు చేసుకోపో. వాడి సంశయం ఏదో వచ్చినాడు, దాన్ని రహితం చేసి పంపించకుండా నువ్వు ఇంకోటి నెత్తిన పెడుతున్నావు వానికి. వాడు వచ్చిన సంశయంతో వానికి ఇంకోటి నెత్తిన పెడుతున్నావు నువ్వు. ఇంకో ధ్యానం చేయమనో, తారకం చేయమనో, ఇంకోటి చేయమనో, లేకపోతే అనుష్ఠానం చేయమనో, జపం చేయమనో, తపం చేయమనో వాడిని నెత్తిన బరువు పెడతాడు నువ్వు. ఇంకా అవునా కదా? వాడు బరువు దించుకోవడానికి వచ్చాడు వాడు నీ కాడికి, గురువు దగ్గరికి. నిజమైన గురువు అయితే బరువు దింపి పంపిస్తాడు. గురువు కాని వాడైతే బరువు పెట్టి పంపిస్తాడు. ఆ బరువు పెడితే వీడు మళ్ళీ బరువు పెడితే దాన్ని తిప్పుకొని కాడికి వాడు మళ్ళీ రావాలి నీ కాడికి. నువ్వు ఎంతమంది గురువులు మార్చి అంతమంది అన్ని బరువులు పెడతాడు నేను ఎత్తిన. చేయరు వాళ్ళు. చూసి సంశయం ముందు వాళ్ళు అట్ట తయారైన వాళ్ళే. కొంతమంది గురువు కావాలని ఇచ్చతో గురువు అయిన వాళ్ళే. గురువు అంటే ఏంది? అసలు గురువు అంటే ఏంది? గురు బోధాధికారం ఇచ్చనే పనికి మొదలు అంటే తీసుకుంటాం స్వామి మేము అంటున్నారు. ఏం తీసుకుంటుంది? పొట్టలుకుంటావు, మిక్చర్ కొనుక్కుంటారు అంటల్లో. గురువు అంటే ఏంది? ఇందాక ఎవరు చెప్పిన గురువు? నేను దేవతలకు పైన చెప్పిన 33 కోట్ల దేవతలకు పైనోడు గురువు. దానికన్నా విలువ ఇవ్వాలి కదా మనం. గురువు అంటే దానికి విలువ ఇవ్వాలి. నీ ఊహించుకునే అంతమందిని అంటే పెద్దలు చెప్తున్నారు కదా, 30 కోట్ల దేవతలు ఉన్నారు అంటున్నారు కదా. ఇదంతా గారడే, అంతా గారడే, అంతా గారడే. అర్థమైందా? దేవతలు ఎవరో ఎట్లా వచ్చారో ఉన్నాక చెప్పినా నేను. ఈ దేవతలు ఎట్లొచ్చినారు, ఏ పద్ధతిలో వచ్చినారు, ఏ రూట్లో వచ్చినారు, ఏ విధంగా మన నెత్తిన కూర్చున్నారు, ఎట్లా మనం సత్సంగా దిక్కు తిరిగినా. ఈ దేవతని దింపుకోలేక సత్స అంటే మళ్ళీ గురువు కాకపోతే ఆ గురువు ఇంకోటి ఎత్తిన పెట్టినా నీకు సావు నా కొడుక మోసింది సావు అని. ఇంకా వాడు అది దింపుకోవడానికి రోజు రావాలా స్వామి, ఎట్ట స్వామి రోజు రావాలా. కాబట్టి శిష్యుడు వచ్చినాక వాని సంశయం తీర్చి పంపించేయాల. నీ శరీరము నీ యొక్క నిర్మాణ ధర్మశాస్త్రం ప్రకారము నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోకి ఆటోమేటిక్గా మార్పు చెందుతుంది ఈ శరీరం. అవునా కదా? బయట చలి వాతావరణం అంటే చెల్లు వేడెక్కుతుంది, ఎక్కదు. బయట వేడుకుంటే చల్లగా అవుతుంది. అవునా కదా? అవుతుంది కదా. మరి దానికి సాధన చేసినావా నువ్వు? సాధన చేసినావా? ప్రకృతి ధర్మం, ప్రకృతి నీవేనయ్యా. నువ్వు ఎవడైతే దేవుడు అంటున్నావో, ఎవరి కోసం సాధన చేస్తున్నావు వాడు నువ్వేనయ్యా. నువ్వు ఎవరి కోసం సాధన చేస్తున్నావు వాడు నువ్వయ్యే ఉండవు. నువ్వు మన సాధన చేసేది దేనికి? ఎవరి కోసం చేస్తున్నావు సాధన? నువ్వు సాధన చేస్తున్నావంటే నీకు ఏమీ తెలియదని, నువ్వు మూర్ఖునువని నేను పచ్చిగానే మాట్లాడతా. సాధన చేస్తున్నావు తెలియకనే తెచ్చినది. తెలిసే సాధన చేస్తావు నువ్వు. తెలియకనే సాధన చేసేది. తెలిస్తే సాధన ఎందుకుంగా? ఇప్పుడు సైకిల్ దగ్గర ఇచ్చిందా నీకు? నేర్చుకుని పోతావా రోజు గ్రౌండ్కు? సాధన కావాలా? అవునా కదా? నువ్వు బతికినాడు సాధనేనా?
నువ్వు బడికి పంపించినాడు నేర్పినాడు నువ్వు ఉద్యోగం వచ్చి నాకు కూడా చెప్తాడు. నువ్వు సత్యనారాయణ సాధన అంటే ఎట్లా నువ్వు ఇప్పుడు సత్యనారాయణ ధ్యానం చేస్తున్నాడు కొంతమంది. ఎప్పుడో 20 ఏళ్ళ 30 ఏళ్ళు తెలుసుకునేవాడు వాడు సత్యనారాయణ ధ్యానం చేస్తున్నాడు. ఏమి చేయాలని ధ్యానం చేసి మీరు ఏమన్నా మార్చగలరా ప్రపంచాన్ని? నువ్వు మారగలవా? నిన్ను మార్చగలవా? ఏముంది అసలు? ఏందో స్థితి అవసరం అది నీకు? నిద్రపో సరిపో, హాయిగా పడుకుని నిద్రపో. నిద్ర కన్నా మించిన ధ్యానం ఉంది. నువ్వు ధ్యానంలో ఉన్న అవి వినపడతాయి, ఈ మాట వినపడతాయి, ఆ మాట వినపడతాయి, నడుములు నచ్చాయి, కాళ్ళు నచ్చాయి, నైవు పానం బుగ్గబెట్టుకొని కూర్చుంటాం. కూర్చోాలి, చేయాలి, ఏం చేస్తాను? హ్యాపీ పడుకొని నిద్రపో, అదే ధ్యానం. అంతమించి ధ్యానం ఏముంది? నువ్వు మర్చిపోయి నిద్రపోతావు కదా. ధ్యానము చేసి నీ ఆయుష్ ప్రమాణాన్ని కానీ నీ ప్రాణాన్ని కానీ 1 నిమిషం నిలపగలవా? శ్వాస బంధించినాం మేము, శ్వాస లేకుండా పోయింది, నేను ధ్యానం చేసి ఆ స్థితిలో పోతే శ్వాస ఆగిపోయింది అని కొంతమంది వెచ్చల కూతలు చెప్తుంటారు. రమ్మని నేను ముక్కు పట్టుకుంటా. కారం పొడి వేసింటే, మిరపకాయలు వేసింటే వాడు తుమ్మలే దగ్గలే. ఎవరికి చెప్తారు ఈ మాటలన్నీ? అంత అవసరం లే. ముక్కు పట్టుకుంటా 2 నిమిషాలు ఉండు నువ్వు మగోని వేసే. నీ ధ్యానం ఉంటే నీ ధ్యానంలో శ్వాస ఆపి కూడా నువ్వు బతికిన అంటున్నావు కదా. 2 నిమిషాలు పట్టుకుంటా ముక్కు. నువ్వు ఉండు, నీ ధ్యానం చూపియందో. ఏ హిమాలయ యోగి వస్తాడో, ఏ హిమాలయ ఋషి వస్తాడో, ఏ అఘోర్ వస్తాడో, ఎంత ధ్యానపరుడు వస్తాడో కూర్చోమన్నా ముందర ముక్కు పట్టుకుంటూ 1 5 నిమిషాలు ఉండమని. ఉత్త కూతలు కూర్చి ఎట్లా? నిజమా కదా ఏమాట? ఏం సోడయ్యా? నువ్వు ఊరికే నేను ధ్యానంలో కూర్చున్నా, శ్వాస ఆగిపోయింది, నిలబడిపోయింది, నేనా 2 గంటలు 3 గంటలు చలనమే లేదు నాకు అని అంటాండావే. 2 నిమిషాలు సార్ నా కాడికి రా, నువ్వు ఏదంటే కూర్చొని ముక్కు పట్టుకుంటా 2 నిమిషాలు ఉండు సార్. మరి ఎందుకయ్యా నీ ధ్యానము? దేనికి చేస్తున్నావు ధ్యానము? నువ్వు ధ్యానం చేస్తే ఆ వాయువు పంచవాయువులై దశనాడులకు తిరిగి దశవాయువులై ఇట్టబోయి అట్టబోయి ఇవన్నీ ఏంటో చెప్తుండవే. అవన్నీ నీ చేత కాదు, నీ ఎబ్బతరం కాదు. తన పని తాను చేసుకుంటుంది. నువ్వు ఊరికే వచ్చిపోయే గాలిని పట్టుకున్నావు. దీంట్లో దశవాయువులు ఉన్నాయి. వ్యానం ఉంది, సమానం ఉంది, ఉదానం ఉంది, అపానం ఉంది, ప్రాణం ఉంది. కూర్మ కుక్కుర దేవదత్తయ్య ధనుంజయ, దేవదత్త ధనుంజయ, కూర్మ కుక్కుర దేవదత్త ధనుంజయ, ఇంకోటి ఏంది ఈ ఉపనాడులు. ఈ నాడులు ఎక్కడ తిరుగుతుంటాయి? ఇది ఒక్కడ పడుకుంటే చాలా మిగతా పది మీ అబ్బ పడుకుంటాడా? చెప్పు. ఇది శ్వాస క్రియయా. ఈ క్రియ అనేది నీ శరీర కదలికను బట్టి మారుతూ ఉంటుంది. పరిగెత్తే స్పీడ్ ఆడుతుంది, చిన్నగా పోతే చిన్నగా ఆడుతుంది, కూర్చుంటే ఒక రకంగా ఆడుతుంది, పండుకుంటే ఒక రకంగా ఆడుతుంది. అవునా కాదా? దాన్ని నేను మారుతాను. ఏం మారుతాను నువ్వు? అర్థమవుతుందా? చూడండి నేను చెప్పేది అర్థమవుతుంది కదా. బుద్ధి పదులు పెట్టండి, ఇడిపించుకోండి, కనిపించుకోకండి, ఇడిపించుకోండి. ఏ రోజు అది ఇడిపించుకొని ఫ్రీ కాండి. నీకెవరు అధిపతి లేరు, నీవే లేవు. ఏదైతే గొప్పదిందని నువ్వు భావిస్తున్నావో అది నీవైన నాడే నీకు మోక్షం. అది నీవే అని తెలుసుకోవడమే మోక్షం. నాకన్నా అన్యంగా ఈ విశ్వములు ఏమీ లేదు, నాకన్నా అన్యంగా ఈ విశ్వములు లేదు. బ్రహ్మాన్ని ఎవడుంటాడో వాడు నేనే, పరమాత్మ ఏడుంటో అది నేనే, పరిపూర్ణమైన ఏదంటో అది నేనే, సర్వము నేనే. సర్వం కైవిధం బ్రహ్మ.
సర్వం కలివిదం బ్రహ్మ చెప్పినారు కదా శృతి వాక్యాన్ని. సర్వం కలివిదం బ్రహ్మ, అంత బ్రహ్మస్వరూపమే ఉంది. రెండో వస్తువు విశ్వంలో లేనే లేదు. రెండోది ఉందనుకుంటే నీ అజ్ఞానం. లేదు, ఉన్నది ఒక్కటే. అది నేనే, విశ్వరూపుడు నేనే, స్వస్వరూపుడు నేనే. మరి ఈ ప్రతిరూపాలన్నీ నేనే. మనం చెప్పినా మీకు నేను రూపము, స్వరూపము, విశ్వరూపము, స్వస్వరూపము, ప్రతిరూపము 5 చెప్పినా కదా. 5 నేనే, 5 రూపాలు నేనే. రెండో వస్తువు లేదు. ఇంకేం కావాలయ్యా నీకు? ఆ స్థితిలో ఉండు. ఆ స్థితిలో ఉండి అన్ని పనులు చేసుకో. చక్కగా సంసారం చేయి. భార్య బిడ్డలను బాగా చూసుకో. ఇరుగు పొరుగును బాగా చూసుకో. తోటి మనిషిని ప్రేమించు. దొంగతనము, మోసము, టక్కర, అబద్ధాలు దేనికి వాడాలి? దేనికి ఆడాలా? ఏమొస్తుంది వాడితే? ఎవరన్నా అబద్ధం ఆడినోడికి ఏమన్నా కోట్లు వచ్చినాయా? దొంగతనం చేసిన కోట్లు వచ్చినాయా? స్టాయిల్ చెప్పిన కోట్లు వచ్చినాయా? లేదే. మరి ఎందుకు దాంట్ గురించి ఆలోచన చేయాలా? అవునా కదా? అటువంటి మహోత్తరమైనటువంటి ఆ యొక్క పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని అది నేనే అనేటువంటి భావన ఏనాడైతే మనకు కలుగుతుందో అప్పుడు గురువు నువ్వు విడిచిపెట్టవుగా. గౌరవం పెట్టుకో గురువు పైన. తల్లివి, తండ్రివి, దాతవు నువ్వే అని భావన చేసుకో. నువ్వే నేను, నేనే నువ్వు. తేడా ఏం లేదు. ఇద్దరం ఫ్రెండ్స్. అవునా కదా? ఇద్దరం ఒకటే, భేదం లేదు. మహానుభావుడు